తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుతారీ సంఘం డిమాండ్లను 4ని ఒప్పుకున్నందుకు గాను గురువారం ఉదయం 11 గంటల స్థానిక రామదాస్ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ కమిషనర్ గంగాధర్ పటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రన్ ఆదేశాల మేరకు నేడు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమాలకు స్పందించి కోరికలు ప్రభుత్వం ఒప్పుకున్నందుకు గాను తాము పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. కార్మికులు పనిచేస్తున్నప్పుడు చనిపోతే 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారన్నారు. సాధారణ మరణానికి 1,30,000 నుంచి 2,30,000 పెంచారన్నారు. ప్రమాదం జరిగితే 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారన్నారు. పాక్షికంగా గాయాలైతే 1,30,000 నుంచి 3 లక్షలకు పెంచారని వారు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం కృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ వీటిని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ అధ్యక్షులు నాయి కోటి శేఖర్, మెదక్ పట్టణ కార్మిక నాయకులు మన్నె రామ్దేవ్, మేకల కృష్ణ యాదవ్, ఆకారం యాదగిరి, మెరుగు పెంటయ్య, నగరం నర్సింహులు, సుంకర్లింగం, ఆకుల కిషన్, ఈడ్ల లక్ష్మీనారాయణ, అవర్ రమేష్, సిహెచ్ గుండయ్య, సిహెచ్ పోచయ్య, కుమారి యాదగిరి, అల్లం సత్యనారాయణ, పిట్ల నాగరాజు, మిల్లర్ రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. వార్షిక అంగవైకల్యానికి 1,30,000కి 2,50,000, 3 లక్షలు చేశారు. దానికి మా డిమాండ్లు మన్నించి మాకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెంబడి ఉండి స్పందించి మాకు చేయడానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన కార్మిక శాఖ మంత్రి వివేక్ రెడ్డి గారికి, వాళ్ళ లేబర్ కమిషనర్ గంగాధర్ అన్న గారికి మేము మా కార్మికుల తరఫున అభివందనలు తెలుపుతున్నాం. ప్రభుత్వం మా కోరికలు మన్నించి మాకు 4 సమస్యలు పరిష్కారం చేసారు. మేము ప్రతి జిల్లాల మా సభలు, సమావేశాలు, ధర్నాలు, రస్తారోకాలు నిర్వహించడం వల్ల మా డిమాండ్లు నిన్న కార్మిక శాఖ మంత్రి మాకు చనిపోతే ఎక్స్ప్రెస్గా ఇంతకుముందు 6 లక్షలు ఉన్నదని 10 లక్షలు చేసిండు. మళ్ళీ సాధారణ మరణం కింద 1,30,000 ఉంటే 2,30,000 చేసిండు. యాక్సిడెంట్ జరిగి అంగవైకల్యం, పూర్తి అంగవైకల్యం చేస్తే 2 లక్షలు ఉన్నదని 5 లక్షలు చేసిండు. వార్షిక అంగవైకల్యానికి 1,30,000కి 2,50,000, 3 లక్షలు చేసిండు. దానికి మా డిమాండ్లు మన్నించి మాకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెంబడి ఉండి స్పందించి మాకు చేయడానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన కార్మిక శాఖ మంత్రి